హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం చాలా దారుణమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా వ్యవసాయం ఎందుకు చేస్తున్నామా అనేది మాకే భయం కలుగుతుంది. ఎందుకంటే కంది 2 సార్లు ఎదబెడితే 2 సార్లు చచ్చిపోయింది. మిరప 2 సార్లు ఎదబోస్తే 2 సార్లు చచ్చిపోయింది. దానికి తోడు వ్యవసాయం ఖర్చులు అదనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఎంతో కొంత ఇబ్బందులను ఎదుర్కొని సగం మంది వ్యవసాయంలోంచి బయటకు వచ్చేసి మిగిలిన సగం మంది ఎంతో కొంత పెట్టుబడులు తీసుకుని వచ్చి వ్యవసాయాన్ని మళ్ళీ సాగిస్తే ఆ పెట్టుబడులు ఉన్న ఖర్చులు మొత్తం ఇప్పుడున్నటువంటి వ్యవసాయ ఖర్చులకే సంపూర్ణంగా అయిపోయినాయి. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ భూమి మీద విత్తనం వేయాలన్నా మళ్ళీ వ్యవసాయం చేయాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఈ రోజున సాగులో ఉన్న రైతులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి కూడా దాని గురించి ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి సహాయం కానీ ఎటువంటి పరిహారం కానీ అందే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. గత కురిసిన వర్షాలకి పంటలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయండి. వీటికి నష్టపరిహారం అందించడానికి మీరు నివేదికలు తయారు చేశారో లేదో మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా పరిహారం అందిస్తేనే ఇప్పుడున్న వ్యవసాయ రంగంలో ఉన్న రైతులకి ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు కల్పిస్తేనే మళ్ళా వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది తప్పితే లేకపోతే అరకల దగ్గర నుంచి ట్రాక్టర్ల దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి ప్రతిదీ నగదు రూపానే జరుగుతుంది. ఈ రోజున గతంలో పల్లెటూరులో అప్పుల రూపాన్ని జరిగేది, ఇప్పుడు ప్రతిదీ క్యాష్ ఇస్తేనే ఈ వ్యవసాయ పనులన్నీ సాగుతున్నాయి. కాబట్టి రైతుల దగ్గర ఆర్థిక వెసులుబాటు పూర్తిగా తగ్గిపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజలకి ఖచ్చితంగా పత్తి, కంది, మిరప వేసినటువంటి రైతులకి ఎంతో కొంత నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ అందించినట్లయితే మరలా వ్యవసాయానికి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అలానే రైతు భరోసా, ఇప్పటి వరకు రైతు భరోసా అయితే అందించలేదు. ఈ రైతు భరోసా వల్ల మా జీవితాల్లో మార్పు అయితే రాదు, కానీ ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు అయితే కలుగుద్ది. కావున చంద్రబాబు నాయుడు గారు తక్షణమే దీని గురించి ఆలోచన చేసి రైతు భరోసా అనే ప్రోగ్రామ్ను ముందుగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము రైతులుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పరిపాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా గాలి కుదిలేశారు. దాని యొక్క పర్యవసానాలు ఈ సంవత్సరం మేము అనుభవిస్తున్నాం. ఈ యొక్క గండం నుంచి గట్టెక్కాలంటే, ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సహకారం అవసరం. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ రైతు భరోసా అనే ప్రోగ్రామ్ని ఇందులో ఎంతో కొంత అనర్హులకి లబ్ధి చేకూరుతుంది. అయినా సరే అర్హులైన వారికి కొంతమేర ఉపశమనం కలుగుతుంది. కాబట్టి తక్షణమే రైతు భరోసా ప్రోగ్రామ్ని ముందుకు తీసుకుని వచ్చేసి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలకి జమ చేయాలని చెప్పేసి ముఖ్యంగా చేతులు జోడించి వేడుకుంటున్నాం సార్. ఆ దిశగా ప్రయాణం చేయాలని స్థానిక శాసనసభ్యుల వారు కూడా ఈ దిశగా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క విలువైన సమాచారాన్ని చేరవేసి రైతు భరోసా అనే ప్రోగ్రామ్ను ముందుకు తీసుకుని వచ్చేసి రైతులకి ఎంతో కొంత, దీనివల్ల మా జీవితాలు మారవు కానీ ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు వస్తుంది. కాబట్టి తక్షణమే రైతు భరోసా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. నేను చేస్తున్నటువంటి ఈ రైతుని కాపాడాలని, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని రాజకీయ పార్టీలందరూ రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవసాయ రంగం ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరే వ్యవసాయ రంగాన్ని కాపాడితేనే ప్రజల మనుగడ, ప్రభుత్వం మనుగడ ఉంటుంది. కాబట్టి ఏ పార్టీ అయినా సరే మేము తీస్తుంది మా యొక్క ఒరిజినల్ సమస్యలు, ఆ సమస్యల యొక్క పరిష్కారం దిశగా పార్టీలు పనిచేస్తే తప్పకుండా పార్టీలకి మనుగడ ఉంటుంది, ప్రజలకు మనుగడ ఉంటుంది. తప్పితే ఏదో వీళ్ళు విమర్శలు చేస్తున్నారని చెప్పేసి లేకపోతే ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నారని చెప్పేసి మీరు చిన్న చూపు కనుక చూసినట్లయితే గత 5 సంవత్సరాల్లో వారు చేసిన తప్పులు మీరు చేసిన వారు అవుతారు. వాళ్ళకి అధికారం ఏ విధంగా దూరమైందో మీరు కూడా రాబోయే రోజుల్లో అధికారానికి అలానే దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మాలాంటి వాళ్ళు ఏ సమస్యను బయటికి తీసుకుని వచ్చినా సరే దానిని సానుకూలంగా స్పందించి అందులో వాస్తవాన్ని గ్రహించి దానిని పరిష్కరించే దిశగా ప్రయాణం చెప్పాలని చేసి ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నా వీడియోలు కనుక నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలో ఏదైనా తప్పులుంటే నన్ను మన్నించండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.